ఫ్రెండ్స్, అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. నాకు ఎప్పటి నుంచో ఇలాంటిది గ్లాస్ తోటి స్టవ్ కొనుక్కోవాలని కోరిక అండి. అయితే ఎప్పుడో బుక్ చేసుకున్నానండి, మంచి ఆఫర్ ఉన్నప్పుడే. కానీ ఈరోజు భోగి అలాగే పౌర్ణమి 50 సంవత్సరాల తర్వాత ఇలాంటి మంచి రోజు వచ్చిందని చెప్పి చాలామంది సిద్ధాంతులు చెప్తున్నారండి. అందుకని ఈరోజు చక్కగా ఓపెన్ చేసి పసుపు కుంకుమతో ముందు ఆ లక్ష్మీదేవి లాంటి పొయ్యికి పూజ చేసుకొని తర్వాత కొబ్బరికాయ కొట్టి పాలు పొంగించుకుందాం అనుకుంటున్నానండి. ఎందుకంటే పొయ్యి ఎప్పుడు కూడా మనకి లక్ష్మీదేవితో సమానం అండి. ముందు ఆ తల్లిని పూజించుకుంటేనే మనకి ఏదైనా ఇంట్లో బాగుంటుంది. తల్లి, ఈరోజు ఈ పాలు పొంగినట్లు మా ఇంట్లో సకల శుభాలు చక్కగా చేకూరాలని, మంచిగా అన్నీ జరగాలని కోరుకుంటూ అందరి ఇంట్లో కూడా సకల శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. మొత్తం అమర్చేసాం ఫ్రెండ్స్. మా వంటగది భయపడకండి, కొంచెం భయంకర. పరమాన్నం ఎందుకు వండుతున్నావు? భోగి పండుగని అలాగే ఫస్ట్ పోయి ఓపెన్ చేసుకున్నాం కదా, మా తల్లికి చక్కగా ఇష్టమైన స్వీట్ పరమాన్నం. అందుకని పరమాన్నమే ఎందుకు ఇష్టం నీకు? బూర్లే ఎందుకు ఇష్టం? పూర్ణం ఉంటుంది కాబట్టి. ఆ తల్లికి అందులో బెల్లం ఉంటుంది కాబట్టి. వేస్తాను, కట్టేసి వేసేయచ్చు. నెయ్యి తెచ్చుకోవాలి, ½ కేజీ. చూడండి, అన్నిటికీ పొట్టు వస్తుంది. నూనె అంతా తాగేస్తాం, మొత్తం నూనె అంతా తాగేసి ఉబ్బిపోతుంది. ఆ ఉబ్బిని మా అమ్మాయిలో సపడుతుందండి, అలా ఉబ్బుతున్నట్టు.
నెయ్యి కూడా వేసేస్తే బాగుంటుంది కదా. వేడి వేడి క్షీరాన్నం రెడీ. ఇప్పుడు పూజ ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి. కొబ్బరి చెక్క పట్టేస్తానండి. ధూప్ స్టిక్స్ బాగున్నాయి ఇవి. ఎక్కువగా పొగ రావట్లేదు, స్మెల్ బాగుంది. జాస్మిన్ పొరమేళ చూసారండి, కుంకుమ అయిపోయింది. దీన్ని చక్కెర పొరమేళ వేసుకున్నాం. పేదవాళ్ళం ఫ్రెండ్స్, మీలాంటి వాళ్ళు ఎవరైనా ఎంకరేజ్ చేసి మా ఛానల్ పైకి తీసుకొస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాం ఫ్రెండ్స్. డబ్బులు సంపాదించదా సంపాదించి ఎవరికైనా సాయం చేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మా వీధిలో భోగి మంట అండి. తెల్లవారుజామునే చక్కగా ఈరోజు లేసి భోగి మంట అది వేస్తారు ఫ్రెండ్స్. అయితే ఇదివరకైతే నిజంగా ఫ్రెండ్స్ 3ంటికి 4ంటికి అలాగా భోగి మంట వేసేవారండి. మన చిన్నప్పుడైతే చాలా సరదాగా ఉండేది కదండి. ఇక్కడ మా వీధిలో భోగి మంట దగ్గరికి అయితే ఇలా వెళ్ళి నేను చక్కగా 3 సార్లు ఆ భోగి మంట చుట్టూ తిరిగి ఆ బొట్టు పెట్టుకొని చక్కగా దండం పెట్టుకొని అగ్నిదేవుణ్ణి చాలా అందరినీ చల్లగా కాపాడమని దండం పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పటికైతే ఉదయం లేచిన తర్వాత ముందుగా భోగి దగ్గర నీళ్లు పెట్టుకున్నామండి. తెపాలతో నీళ్లు పెట్టుకొని ఆ నీళ్లు కాగిన తర్వాత తెచ్చుకొని చక్కగా స్నానాలు చేసి ముందుగా ఇంట్లో పూజ అది చేసుకున్నాను. మీకు అదంతా కూడా చూపించాను కదండి. అయితే ఈరోజు పౌర్ణమి, అలాగే ఎన్నో సంవత్సరాల తర్వాత ఇలా వచ్చిందంట ఫ్రెండ్స్ ఈరోజు. ఇంకోటి ఏంటంటే సోమవారం వచ్చిందండి. శివుడికి ఎంతో ఇష్టమైన ఆరుద్ర నక్షత్రం, పౌర్ణమి అన్నీ ఇదే రోజు కలిసి వచ్చినాయి అని చెప్పి 50 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాల తర్వాత ఇలా వచ్చిందంట ఫ్రెండ్స్. ఎంతోమంది శాస్త్రజ్ఞులు చెప్పారండి ఇలా భోగి రావడం చాలా విశిష్టత అని, చాలా మంచిగా ఉంటుందని చెప్పారు. అలాగే ఈరోజు శివుడికి ఎంతో ఇష్టమైన శివాలయానికి వెళ్తే కూడా చాలా మంచిదని చెప్పారు. ఇదిగోండి ఫ్రెండ్స్, అక్కడి నుంచి మళ్ళీ మా ఇంటి దగ్గర గంగానమ్మ తల్లి గుడికి కూడా చక్కగా ప్రసాదం వండాను కదండి. ఇంకా ప్రసాదం అవన్నీ తీసుకెళ్ళి ఆ తల్లికి కూడా ముందుగా పూజ చేసుకున్నాను.
చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి కనదుర్గం గుడికి వెళ్ళాను. అన్నీ మీకు వీడియో చూపిస్తాను నేను. అలాగే మన చిన్నప్పుడైతే ఏం చేసేవాళ్ళం ఫ్రెండ్స్, చక్కగా మన అమ్మ వాళ్ళు ఆవు పేడ ఎక్కడ దొరుకుతుందా అని చూసి ఆవు పేడతో చిన్న చిన్నగా పిడకలు చేసేవారు కదండి, భోగి పిడకలని. ఆ పిడకలు చక్కగా దండ గుచ్చుకొని ఎంతో హ్యాపీగా భోగి ఎప్పుడు వస్తుందా, దండ ఎప్పుడు వేసేద్దామా అన్నట్టు చూసేవాళ్ళం కదండి. ఇప్పుడైతే ఇంకా అవన్నీ మాసిపోయినాయి ఫ్రెండ్స్. కానీ చాలా చోట్ల ఇంకా పల్లెటూరులో చాలా బాగా జరుగుతుందండి. ఇంకోటి ఏంటంటే అవి ఇప్పుడు అమ్ముతున్నారు కూడా ఫ్రెండ్స్, మనం కొనుక్కోవాలన్నా సరే అవి అమ్ముతున్నారు భోగి పిడకలు అవిని. అలాగే మా మనవరాలకి మా మనడికి ఎలా అయినా సరే అవి చూపించి వాడి గురించి చెప్పాలని అనుకుంటున్నాను నేను. పిల్లలకు తెలియని కొన్ని విషయాలు మనం చెప్తే వాళ్ళకి అర్థమవుతాయండి. అలాగే సంక్రాంతి వేడుకల్లో భాగంగానే మొదటి రోజు మనకు భోగి పండుగ వస్తుంది ఫ్రెండ్స్. భోగి మంటలు వేయడంతో పండుగ మొదలు పెడతారు. ముందుగాను సూర్యుడు దక్షిణాయన నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తుంటాడు ఫ్రెండ్స్. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గి చలి బాగా ఎక్కువగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా చూడండి, ఆ రోజు అయితే బాగా చలి ఉంటుంది. ఈ చలిని తట్టుకునేందుకే భోగి మంటలు వేయడం మొదలైందని ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్, మన పెద్దలు కానీ చెప్తూ ఉంటారు. ఆధ్యాత్మిక విషయానికి వస్తే దక్షిణాయనంలో పడిన కష్టాలను తొలగించి సంతోషాలను ప్రసాదించాలి. మన జీవితంలో ఉన్న కష్ట నష్టాలన్నీ కూడా పోవాలి, మన జీవితంలో ఎంతో సుఖం రావాలని చెప్పి ఈ భోగి మంటలు వేస్తారండి. అలాగే మన ఇంట్లో ఏమైనా పాత సామాన్లు కానీ అలా ఉన్నా సరే అవి కూడా చాలామంది భోగి మంటలు వేసేస్తారండి. చాలా మంచిదని చెప్పి తలుపులని, ఏమైనా చెక్కలని, బల్లలని, కుర్చీలని అలా మన పూర్వకాలం నాటివో ఏవైనా పాత సరే భోగి మంటల్లో వేసేస్తారు, చాలా మంచిదని చెప్పి. ఈ గంగానమ్మ తల్లి టెంపుల్ మీకు చాలాసార్లు పెట్టానండి. ఇక్కడ సంబరం కూడా చేస్తూ ఉంటాం మేము ఆ తల్లికి. ఇంకా తల్లి చుట్టూ ఆ తల్లి దగ్గర చక్కగా ఈరోజు అందరూ పడిన కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ తొలగిపోయి అందరి జీవితంలో కూడా ఈ భోగి పండుగతోటి అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు రావాలని మనస్ఫూర్తిగా అందరి తరపున కూడా, మీ తరపున, అందరి తరపున తల్లికి మొక్కుకుంటున్నాను. అలాగే మీరు కూడా మీ మనస్ఫూర్తిగా అమ్మవారికి ఒక్కసారి దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ మాకు నవాపేటలో కూడా భోగి మంట వేస్తారండి. ముందుగా మేము ఏది చేసినా సరే 2 చోట్ల అవుతుంది. భోగి పండుగ అవనివ్వండి, సంబరం అవనివ్వండి, ఏదైనా సరే. ఎందుకంటే మేము సత్యనారాయణపేటలో రెంట్కుంటాం కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ నవాపేట వెళ్ళి అక్కడ కూడా భోగి మంట దగ్గర దండం అది పెట్టుకొని అక్కడి నుంచి ఇంకా కనదుర్గం తల్లి గుడి ఉంది ఫ్రెండ్స్. కనదుర్గం గుడికి వెళ్ళొచ్చి అప్పుడు ఇంక నేను వంట అది స్టార్ట్ చేస్తానండి. ముందుగా అయితే ప్రొద్దుట చక్కగా తల్లికి, అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం చేసుకున్నాను. ఈరోజే పొయ్యి తీసుకున్నానని చూపించానండి మీకు. అది చక్కగా ఓపెనింగ్ చేసుకొని ప్రసాదం అది వండుకొని పూజ చేసుకున్నాను. ఇంకా ఆ ప్రసాదమే తల్లికి కూడా కొంచెం తీసుకొచ్చి అమ్మవారికి ముందుగా కొంచెం ప్రసాదం పక్కన పెట్టేశానండి బాక్స్లో. అది తీసుకొని వచ్చి ఇక్కడ పూజ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మా నవాపేటలో భోగి ఇది చూపిస్తానండి. అయితే మేము వచ్చేటప్పుడు చాలా లేట్ అయిపోయింది కాబట్టి అక్కడ భోగి మంటలు లేవండి, బూడిదలాగా ఉంది. కాకపోతే కొన్ని పక్కనే కొంచెం నీళ్ళు అవి పెట్టుకున్నారు, కొంచెం వస్తుంది, వాటర్ అది కాగుతున్నాయి. అయితే ఏం చేస్తామంటే మనం భోగి పండుగ రోజు ఏం చేస్తాం ఫ్రెండ్స్, అందరూ చక్కగా డబ్బులు వేసుకొని అలా వేసుకుంటామండి. అలాగే లాస్ట్లో అక్కడి నుంచి ఇంకా కనదుర్గం తల్లి గుడికి వచ్చాను. ఎందుకంటే ఈ తల్లి గుడికి కూడా వెళ్ళి ఈరోజు చక్కగా దండం పెట్టుకొని బయలుదేరదామని అనుకుంటున్నాను. అలాగే నా ఫ్రెండ్స్కి, నా మిత్రులకి, నా శ్రేయోభిలాషులకి, అలాగే నాకు ఎల్ఐసి కట్టిన ప్రతి కస్టమర్ దేవుడికి కూడా, నాకు ఎల్ఐసి కట్టిన ప్రతి కస్టమర్ దేవుడికి, మనస్ఫూర్తిగా నా బంధుజనాలకి, నా చుట్టాలకి అందరికీ కూడా మరొక్కసారి భోగి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అలాగే అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. రేపు సంక్రాంతి ఎలా చేసాము ఏంటి అన్నది ఆ వీడియో కూడా మీకు చక్కగా పెడతాను ఫ్రెండ్స్. నా వీడియోని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.